మెయిన్ ప్రాబ్లం కరోనాతో లంగ్ ప్రాబ్లం వచ్చింది. సో పీపుల్కి ఆ బ్రీదింగ్ గురించి చాలా అవేర్నెస్ ఉంది, అది ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం. బట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇంకా కొన్ని చూస్తున్నాము. ఆ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ నాట్ జస్ట్ ఇన్ ద హిప్ జాయింట్, వేరే బాడీ పార్ట్స్లో కూడా కొన్ని వస్తున్నాయి. హార్ట్ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ మా ఆర్థోపెడిక్ ఫ్రెటర్నిటీకి ఈ హిప్ జాయింట్ రిలేటెడ్ ఏవిఎన్, ఏవాస్క్యులర్ నెక్రోసిస్, అంటే ఆ కోవిడ్ డిసీజ్ వల్ల ప్లస్ కోవిడ్కి ఇచ్చిన మేము స్టీరాయిడ్స్ వల్ల ఒక డైరెక్ట్ ఎఫెక్ట్ బ్లడ్ సప్లై ఆఫ్ ద హిప్ జాయింట్ మీద పడింది. సో ఆ బ్లడ్ సప్లై ఒకసారి తగ్గితే సేమ్ హిప్లో కూడా ఇట్లాంటి కార్టిలేజే ఉంటుంది. ఈ బ్లూ కలర్ ఏదో మీకు కనిపిస్తుంది, సేమ్ కార్టిలేజ్ విల్ గెట్ వోర్న్ ఆఫ్ ఈవెన్ ఇన్ ద హిప్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై. బ్లడ్ సప్లై తగ్గితే కార్టిలేజ్ వేర్ ఆఫ్ అయిపోతుంది, హిప్ నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ దోస్ టిష్యూస్ స్టార్ట్ అవుతాయి. సో దెన్ అరగడం మొదలవుతుంది. ఒక్కసారి అది స్టార్ట్ అవుతే దాన్ని రివర్స్ చేయడం చాలా కష్టం. కొన్ని మందులతో, కొన్ని ఎక్సర్సైజ్తో మేము ట్రై చేస్తాము, బట్ ఇది కొంచెం అగ్రెసివ్ ఉంది. మామూలుగా ఏవిఎం రావడంతో పేషెంట్స్కి అంత అగ్రెసివ్ డిజీజ్ నోటీస్ ఉండదు. బట్ విత్ కోవిడ్, విత్ స్టీరాయిడ్స్ పోస్ట్ కోవిడ్ డెఫినెట్లీ కొంచెం అగ్రెసివ్ నేచర్ ఆఫ్ డిజీజ్ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అండ్ ఫైనలీ ఈవెన్ యంగ్ ఏజ్లో 20s, 30s, 40sలో కూడా అన్ఫార్చునేట్లీ మనం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సింది వస్తుంది, బికాజ్ ఆప్షన్ లేదు మన దగ్గర. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.